హాయ్ అండి, నమస్తే. కథావాణికి స్వాగతం. 2010 నవంబర్ బాలమిత్ర బాలల సచిత్ర మాసపత్రిక నుంచి బిఆర్ వరదరాజులు గారు రచించిన గురుదక్షిణ అనే కథను వినేద్దామా అండి. విద్య నేర్పిన గురువు జ్ఞానమూర్తికి గురుదక్షిణ చెల్లించేందుకు సిద్ధమయ్యారు అతని శిష్యులు. ఆ రాజ్యపు యువరాజు ధన కనక వస్తు వాహనాలను సమకూర్చగా ఓ వజ్రాల వ్యాపారి కుమారుడు వజ్ర వైడూర్యాలను సమకూర్చాడు. ఆ విధంగా ఒక్కొక్కరు వారి వారి తాహతును బట్టి గురుదక్షిణ చెల్లిస్తున్నారు. ఆఖరిగా కటిక పేదవాడైన రామసూరి గురుదక్షిణగా చెల్లించేందుకు అతని వద్ద ఏమీ లేకపోవడంతో గురువు గారి చిత్రాన్ని గీచి గురుదక్షిణగా స్వీకరించమన్నాడు. రామసూరి చర్యను కొంతమంది శిష్యులు గురువును అవమానించేదిగా భావించగా మరికొంతమంది అతన్ని అవహేళన చేస్తూ ఆట పట్టించసాగారు. శిష్యుల నిర్వాకాన్ని గమనించిన జ్ఞానమూర్తి, అవహేళన చేయదగ్గ పనేమీ రామసూరి చెయ్యలేదు. మీరిచ్చిన వస్తు సముదాయం ఏనాటికైనా తరిగిపోతుంది, కానీ రామసూరి వేసిన నా చిత్రం నా మనోఫలకంపై శాశ్వతంగా ముద్రితమైంది. అతడిదే నిజమైన గురుదక్షిణ అంటూ శిష్యులను సున్నితంగా మందలించారు. కథ సమాప్తమండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్టోరీస్.